మహానగరానికి తలమానికం లాంటి ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది 655 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అందులో 30 మంది మరణించగా మిగతా వారికి గాయాలయ్యాయి. పోలీస్ పెట్రోలింగ్ చర్యలతో పాటు వేగ నియంత్రణ కోసం స్పీడ్ గన్లు వాడుతున్నామని అధికారిక యంత్రాంగం చెబుతున్నప్పటికీ ఏటా ప్రమాదాలు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఔటర్ రింగ్ రోడ్డు పైన అంతా కూడా ఎంత వేగంగా వెళ్తున్నారో, అంటే పరిమితికి మించిన వేగం కూడా ప్రమాదాలకు కారణం అవుతున్నట్లుగా కూడా అధికారులు అయితే చెబుతున్నారు. ఇక చూసుకున్నట్లయితే కూడా ఔటర్ రింగ్ రోడ్డు పైన అయితే కొద్ది రోజుల క్రితం షామీర్పేట ప్రాంతంలో అయితే కారులో మంటలు చెలరేగి డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అలాగే 2 లారీలు ఢీకొనడంతో కూడా ఒకరు చనిపోవడం జరిగింది. అయితే మహానగరానికి తలమానికం లాంటి ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. ఎదుటి వాహనదారుడు చేసిన తప్పులకు వెనుక వస్తున్న అలాగే ముందు వెళ్తున్న వాహనదారులు అయితే ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే రహదారి ట్రామా నిర్వహణ సిబ్బంది కావచ్చు, అలాగే పోలీస్ పెట్రోలింగ్ చర్యలతో పాటు వేగ నియంత్రణ కోసం స్పీడ్ గన్లు కూడా వాడుతున్నామని అధికారిక యంత్రాంగం చెబుతున్నప్పటికీ కూడా ఏటా ప్రమాదాలు మాత్రం పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఈ రోడ్డుపై నిబంధనలు పాటించకపోవడమే ఎక్కువ శాతం ప్రమాదాలకు మూల కారణమని కూడా అధికారులు అయితే చెబుతున్నారు. ముఖ్యంగా అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్డు పైన కూడా వరుసల విధానం పాటించకపోవడం, ఎలాంటి సిగ్నల్ లేకుండా ఒక్కసారిగా ఒక్క లేన్ నుంచి మరొక లేన్లోకి వెళ్ళడం వల్ల కూడా వాహనాలు అయితే ఒకదానికొకటి ఢీకొంటున్నాయి. ఇరువైపులా తొలి 4 లైన్లలో, అంటే మొత్తం ఔటర్ రింగ్ రోడ్లో 8 లైన్లు ఉంటాయి కాబట్టి తొలి 4 లైన్లలో గరిష్ట వేగం 120 కిలోమీటర్ల వేగం కాగా మిగతా 4 లైన్లలో గరిష్ట వేగం 80 కిలోమీటర్ల వేగంగా వెళ్లే వాహనాలు తొలి 4 లైన్లలో మిగతా వాహనాలతో లైన్లలో రాకపోకలైతే సాగించాలి. అయితే తక్కువ వేగంతో వెళ్తున్న లైన్ల నుంచి ఒక్కసారిగా గరిష్ట వేగం ఉన్న లైన్లలోకి సూచికలు లేకుండా మారడం వల్ల వెనుక వచ్చిన వాహనాలు అంతే వేగంతో ఢీకొంటున్నాయి. తొలి 4 లైన్లలో చూసుకున్నట్లయితే కూడా గరిష్ట వేగం 120 కిలోమీటర్లు కాగా కొన్నిసార్లు అయితే 160 కిలోమీటర్లు దాటి ప్రయాణిస్తుంటారు. అయితే ప్రమాదాలకు గురైన వాహనాల్లో స్పీడ్ మీటర్లు అత్యధిక వేగ పరిమితి వద్ద ఆగిపోయి కనిపించడం ఇందుకు నిదర్శనమని కూడా చెప్పొచ్చు. ప్రధాన క్యారేజ్ వేపై చూసుకున్నట్లయితే కూడా మధ్యలో ఎక్కడ వాహనాలు నిలిపేందుకు అవకాశం లేదు. అలాంటి వాహనాలను పెట్రోలింగ్ తొలగించాలి, లేదంటే డ్రైవర్ అప్రమత్తం చేసి అక్కడి నుంచి పంపించి చేయాల్సి ఉంటుంది. నిరంతరం ఈ పర్యవేక్షణ మాత్రం సాగడం లేదు. ప్రధాన క్యారేజ్ వేపై చూసుకున్నట్లయితే కూడా వాహనాలు నిలుపుదల చేయడం వల్ల, అలాగే వెనుక వచ్చిన వాహనాల డ్రైవర్లు దగ్గరకు వచ్చిన వరకు కూడా ఎదుట వాహనాన్ని అంచనా వేయలేకపోతున్నారు. హెవీ ట్రక్కులు, లారీలు, ఇతర భారీ వాహనాలు కూడా నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. సుదీర్ఘ ప్రయాణించడము, డ్రైవర్లకు విశ్రాంతి లేకపోవడం మద్యం మత్తులో ప్రమాదాలకైతే కారణమవుతున్నాయి. ఔటర్ చుట్టూ చూసుకున్నట్లయితే కూడా 24 ప్రాంతాల్లో జంక్షన్లు, ఔటర్ పైకి వెళ్లేందుకు ట్రంపెట్లు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే డ్రైవర్ల గందరగోళంగా ఉంటుంది. ఈ క్రమంలో ప్రమాదాలకైతే గురవుతున్నారు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా ఓఆర్ఆర్ పరిధిలో 185 కిలోమీటర్లకు వరుసలు అయితే 8 ఉంటాయి. ఈ ఏడాది ప్రమాదాలు వచ్చేసి కూడా మొత్తం 655 అయితే జరిగాయి. ఇందులో మృతి చెందింది కూడా 30 మంది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఎంతో మంది ఔటర్ రింగ్ రోడ్డు పైన అయితే ప్రమాదాలకు గురయ్యారు. మొత్తానికి ఇటు అధికారిక యంత్రాంగం కూడా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నప్పటికీ ఇటు వాహనదారులు కూడా అంటే పరిమితికి మంచిన స్పీడ్గా వెళ్ళడము, ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోకుండా వెళ్ళడం కూడా ప్రమాదాలకు కారణమవుతుందని కూడా చెప్పచ్చు. వీడియో జర్నలిస్ట్ రవిత, ప్రియాంక, HM TV, హైదరాబాద్.